మీడియా మాస్టర్స్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. శ్రీ హేవలాంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. మేషరాశి హేవలాంబినామ సంవత్సరం మేషరాశి జాతకులకు ఎలా ఉండబోతా ఉంది? మేషరాశి ఎవరండి? అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. వీళ్ళందరూ మేషరాశి కిందికి వస్తారు. మరి మేషరాశి వారికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5 సమాంతరంగా ఉంది. రాజపూజ్యం 3, అవమానం 1. ఇక ఈ సంవత్సరం వీరికి ఎలా ఉండబోతా ఉంది? అష్టమ శని వెళ్ళిపోయిన కారణంగా గత 3 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా కోర్టు సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. ఈ సంవత్సరం మీరు ఏవైతే పనులు అనుకుంటారో అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహయోగ సూచనలు కనిపిస్తా ఉన్నాయి. సంతానం లేనటువంటి వారికి సంతానం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు ఉద్యోగం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారుల్లో విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి. పత్తి, ఇనుము వ్యాపారులకు విశేషించి ఆర్థిక లాభం ఉంటుంది. నూనె వస్తువులతో వ్యాపారం చేసే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. సో ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు విదేశీ యానానికి, మరీ ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా సంబంధించినటువంటి ఎవరైతే వెళ్దామని ప్రయత్నం చేస్తా ఉన్నారో మేషరాశి విద్యార్థులు, వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సో మేషరాశి జాతకులకు, వివాహితులకు అంటే హౌస్ వైఫ్స్కు కానీ, ఇటు వ్యాపారస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా మేషరాశి జాతకులకు శని అనుకూలతల వల్ల చాలా విజయించి యోగించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం నుండి అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి చింత అక్కర్లేదు. ABCMNKPRS అనేటువంటి అక్షరాలతో ఉండేటువంటి సినిమా నటులైతేనేమి, టీవీ నటులైతేనేమి, టీవీ యాంకర్లు అయితేనేమి, వ్యాపారస్తులైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి, సీఎంలు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చాలా వరకు మీ సమస్యలు నివారణ చేసుకోండి. త్రయంబకేశ్వర్లో నారాయణ నాగబలి అని పూజ ఉంటుంది. ఆ పూజ చేయించుకోండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే తిరునల్లాల్లో శనీశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించండి, అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి హేవలాంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.